గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ శౌర్యయాత్ర వార్తల్లో ఉంది. ఇంత చలికాలంలో కూడా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో యాత్రలో పాల్గొన్నారు. యాక్చువల్లీ 1000 ఏళ్ళయింది నేటికి. అంటే 1021వ సంవత్సరంలో సోమనాథ్ టెంపుల్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. దాని పైన అటాక్ చేశారనమాట. ఎన్నిసార్లు సోమనాథ్ టెంపుల్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేసినా మళ్ళా అది పునరుజ్జీవనం పొందిందనమాట. ఈ 1000 సంవత్సరాల నుంచి సోమనాథ్ టెంపుల్ అనేది ఏ విధంగా అంటే ఎన్నిసార్లు ఎవరు ట్రై చేసినా సరే ఎంత మళ్ళా రీకన్స్ట్రక్ట్ అయింది అనే దాని మీద అందరూ అంటే ఎప్పుడు చూసినా సరే 1000 సంవత్సరాల నుంచి ఎంతోమంది ట్రై చేసినా టెంపుల్ పైన జెండా రెపరెపలాడుతుందని చెప్పి మోడీ గారు చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ గారు, గుజరాత్ సీఎం ఇద్దరు కూడా ఈ సోమనాథ్ శౌర్యయాత్రలో పాల్గొన్నారు. ఇది గుజరాత్లోని సోమనాథ్ గిర్ సోమనాథ్ డిస్టిక్లో ఉందన్నమాట. ఈ సోమనాథ్ శౌర్యయాత్రకి మోడీ గారిని ప్రత్యేకంగా 108 అశ్వాలు ఆహ్వానం పలికాయి. అంతేకాదు మోడీ గారు ప్రత్యేకంగా ఈ ప్రొసెషన్లో పాల్గొన్నారనమాట కొంత దూరం. ఇక్కడ మనం గమనిస్తే సోమనాథ్ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేశాం. ప్రత్యేకంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రీకన్స్ట్రక్ట్ చేసి 1951లో దాన్ని కంప్లీట్ చేసి మన అప్పటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారి చేత ఇనాగ్రేట్ చేయించారు. దానికి కూడా 75 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయిందనమాట. అంతేకాదు సోమనాథ్ టెంపుల్ని ఎంతోమంది అటాక్ చేయడానికి ట్రై చేసినా మనం కాపాడుకుంటూ వచ్చాం అనమాట.